ఫ్యాట్ లాస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది, బట్ దీన్ని సింపుల్ గా ఎలా తీసుకెళ్లాలో ఎవరికి తెలియదు. ఈ రోజు నేను ఫ్యాట్ లాస్ లో కొన్ని బేసిక్స్ చెప్తా చూడండి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇంట్లో ఉంటూ ఈజీగా ఫ్యాట్ లాస్ ఎలా, బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అందరికీ ఇది వర్త్ అవుతుంది. ఫస్ట్ మనం డైట్స్ గురించి మాట్లాడదాం. అయ్యా నమస్కారం, నేను మీ సాయిరామ్. మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైట్స్ అన్నమాట. మీరు ప్రతిరోజు తీసుకునే డైట్ లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉండేలా చూసుకోండి. తర్వాత ప్రోటీన్ ఇంటేక్ మాత్రం కంపల్సరీ. ఎందుకు ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీ అని చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవుతున్నామో మనకు తెలియకుండా మనం వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఇంటేక్ చేస్తామో ఫ్యాట్ లాస్ చేస్తూ కూడా మజిల్ గెయిన్ అవ్వచ్చు. అందుకే ప్రోటీన్ అవసరం. మెయిన్లీ నో ఆయిల్ ఫుడ్ అండ్ నో జంక్ ఫుడ్ అండ్ నో అవుట్ సైడ్ ఫుడ్. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతాం అప్పుడే ఫ్యాట్ లాస్ ని స్పీడప్ చేయొచ్చు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చి ఫుడ్ పక్కన పెడితే ఫ్యాట్ లాస్ కోసం మనం ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. ఒకటి బ్లాక్ కాఫీ అండ్ సెకండ్ గ్రీన్ టీ అండ్ థర్డ్ జింజర్ టీ. మీరు తీసుకునే ఫుడ్ అండ్ మీల్ లో ఫైబర్ కౌంట్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఫైబర్ అనేది ఎక్కువగా మనకి గ్రీన్ పీస్ గానీ, వెజిటేబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ చాలా వెజిటేబుల్స్ లో దొరుకుతుంది. తర్వాత మనం తినే ప్రతి ఫుడ్ లో కూడా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను చెప్పేసి. ఇది మనకి చికెన్ గానీ, ఫిష్ గానీ, పన్నీర్ గానీ, చిక్ పీస్ గానీ చాలా దాంట్లో దొరుకుతుంది. ఫ్యాట్ లాస్ లో తినడం తినకపోవడం మాత్రమే కాదు, వర్కౌట్ కూడా మనం చేయాలి. సో వీక్ లో మనం 3 నుంచి 5 రోజులు అయితే గట్టిగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. వర్కౌట్ ఒకటే కాదు, దీంతో పాటు కార్డియో, ఎక్సర్సైజ్ అండ్ స్కిప్పింగ్, రన్నింగ్ చాలా చేయాలి. అప్పుడే మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలం. అన్నింటికంటే వెరీ ఇంపార్టెంట్, ప్రతిరోజు మీకు 7 నుంచి 8 గంటల నిద్ర అయితే కంపల్సరీగా ఉండాలి. సో తర్వాత మీరు తక్కువ తినండి అండ్ మీ ఫుడ్ కంట్రోల్ కూడా చేసి. చెప్పింది అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నా కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా మన పేజ్ ని ఫాలో కొట్టండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.